స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మీ దాసుల తండ్రి సుదూర ప్రాంతం నుండి మా మధ్యకు క్షేమకరంగా మీరు నడిపించారు. అందును బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీ విలువైనటువంటి జ్ఞాన సంగతులు ఉపదేశించుటకు మీ కుమారులు సిద్ధపడి ఉండగా మీ సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును అనేక అనుగ్రహించి విలువైనటువంటి మాటలు మా ఆత్మీయ జీవితాలను వెలిగించి బలపరిచి సరిచేసే శక్తివంతమైన మీ మాటలు మీ కుమారుని ద్వారా మాకు వినిపింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మనందరినీ ప్రార్థన నడిపించినటువంటి సహోదరులు రాంబాబు గారికి ఈ యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వెళదాం. మన మధ్యలో మరి దైవ సేవకులు పి సునీల్ కుమార్ గారు వరంగల్ వారు మన మధ్యలో ఉన్నారు. వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మరి స్వీకరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తాను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ వాక్యమును నేర్చుకోవడానికి నాయన ఎంపిక చేయబడిన నీ పిల్లలు, ఆసక్తి కలిగిన నీ పిల్లలు నీ కళ్ళ ముందున్నారు. సర్వసత్యములోనికి నాయన నడిపించడానికి, సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి నాయన ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు బలపరుస్తూ నాయన ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఈరోజు కూడా నాయన లేఖన సత్యాలను గుర్తించగలిగే మా మనోనేత్రములకు వెలిగింపును అనుగ్రహించండి తండ్రి. చదువుట యందును ధ్యానించటం యందును గ్రహించటంలోనైనా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి కార్య నిర్వాహకులకును దైవదాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ మనందరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యూత్ సమ్మిట్లో ఈ బైబిల్ చదివే క్రమము అనే ఈ కార్యక్రమాలలో లేఖనాలను అర్థం చేసుకోవడానికి మనం ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నాం. ఇంగ్లీష్ రావాలి అంటే మాట్లాడితే వస్తుంది అని అందరూ చెప్తుంటారు. అది నిజమే. అది ఎంత విన్నా రాదు. ఎప్పుడైతే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామో అప్పుడే ఆ భాష మీద ఒక పట్టు, మనం చేస్తున్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. పదాలను గురించి ఆలోచన మనలో ప్రారంభమవుతుంది. అలాగే ఒక మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తుంది అంటారు. తప్పనిసరి ప్రాక్టీస్ చేయాలి. ఏదో చదవటాన్ని బట్టి అది రాదు, మాట్లాడటాన్ని బట్టి రాదు. పేపరు పెన్ను తీసుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నైపుణ్యాన్ని మనం సంపాదించుకోగలం. అలాగే దేవుని వాక్యం దగ్గరికి రాగలిగితే వాక్యాన్ని ధ్యానించటం అనేది చాలా ముఖ్యం. వాక్యాన్ని ధ్యానించడం ఏంటంటే, ఒక వాక్యాన్ని మనం చదివిన తర్వాత
దాన్ని బట్టి ఎన్ని రకాలుగా మనలో ఆలోచనలు పెంపొందించుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఫేమస్ ఆర్టిస్టులు కొన్ని ఆర్ట్లు వేసి గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఆ ఆర్ట్ను చూసి నీకు ఏమనిపిస్తుంది అంటారు. రకరకాల ఆలోచనలు అందులో నుంచి బయటకు వస్తాయి. కానీ ఆ ఆర్టిస్ట్ ఏంటంటే ఆయనకు ఏ ఉద్దేశంతో వేశాడో అది ఎవరో ఒకరు మాత్రమే చెప్పగలుగుతారు. ఎవరో ఒకరు మాత్రమే చెప్పగలుగుతారు. చాలాసార్లు ఆ ఆలోచన ఎవరికి అందకుండా కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే ఒకదానికి ఆన్సర్ దొరికిందో మరలా ఇంకొక దాని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు మరలా అందరూ ఆలోచిస్తుంటారు. ఆలోచించినప్పుడు కొంతమంది చెప్పగలుగుతారు. అలా 4-5 బొమ్మల దగ్గరికి వెళ్ళగానే ఆ ఆర్టిస్ట్ యొక్క మనస్తత్వము, ఆయన ఉద్దేశం అనేది నెమ్మదిగా ఎదుటివారికి అర్థమవుతుంది. అంటే ఆ బొమ్మలో ఈయన ఇలా వేశాడంటే ఈయనకు దీని మీద పట్టుంది అని మిగిలిన బొమ్మల్ని ఏం చేస్తారంటే ఈజీగా అనాలిసిస్ చేయగలుగుతారు. దేవుని వాక్యం కూడా ఏంటంటే ముందు ధ్యానించటం మనకు రావాలి. ధ్యానించటంలో ఆలోచనలు మనం పెంపొందించుకోవాలి. ఆలోచనలు పెంపొందించుకోవడానికి మనం ఏం చెయ్యాలి అంటే ఆ లేఖనాన్ని మాత్రమే మన మనసులో పెట్టుకోవాలి. ఆ లేఖనాన్ని మాత్రమే. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ ఆలోచనలు ఏముండాలి? అదే ఉండాలి. అది తప్ప ఏది ఉండకూడదు. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే నీ మనసులో ఉండగలిగితే అనేకమైన ఆలోచనలు మనకు కలుగుతుంది. అందులో దేవుని ఆలోచన ఏది అని లేఖనాన్ని సరిపోల్చుకొని మనం స్వీకరించగలిగే స్థితిలోనికి మనం వెళతాం. కాబట్టి ఇందులో బైబిల్ చదవటం రావాలి. ఎందుకంటే చక్కగా చదవగలిగితేనే నువ్వు చదువుతుండగానే నీలో ఆలోచనలు మొదలవుతాయి. సరిగా చదవటం రాకపోతే ఆలోచించలేం. అందుకే అప్పుడప్పుడు ప్రసంగం చేసేటప్పుడు కూడా బైబిల్ని అందించేవారు చక్కగా అందిస్తే ప్రసంగికుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఫ్లో ఉంటుంది. ఒకవేళ చదివేవారు తప్పులు చదువుతూ ఆగాగి చదువుతుంది అనుకోండి, మీరు గమనించండి, ప్రసంగికుడికి కూడా ఫ్లో పోద్ది. పోయి ఏం చేస్తాడో తెలుసా? తనను తానే చదువుకుంటాడు. అలాగే పాటలు పాడేటప్పుడు మీరు గమనించండి, మ్యూజిక్ వాయించేవాడు ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనుకోండి, మనకు తెలియకుండానే పాట కూడా ఎటు వెళ్ళిపోద్ది? ఫాస్ట్గా. స్లోగా కొడుతున్నారు అనుకోండి, మన పాట కూడా. అంటే మ్యూజిక్ను బట్టి ఎలా మనం కంట్రోల్ అవుతుంటామో వాక్యాన్ని చదవటాన్ని బట్టి మన ఆలోచనలు అనేటివి ఆధారపడి ఉంటాయి. సరిగా చదవని వాడికి ఆలోచనలు రావు. డాక్టర్లు అంటారు, సరిగా నమలకుండా తిన్నవాడికి ఎలాగో అరగదో అలాగే బాగా చదువుతున్నామంటే దాని గురించిన ఆలోచనలు మనలో డెవలప్ అవుతుంటాయి. ఎందుకంటే లోకాన్ని చూసి రకరకాలుగా ఆలోచిస్తున్న మనకు దేవుని వాక్యం దగ్గరికి రాగానే మీకు తెలుసో తెలియదో దుష్టుడు ఏం చేస్తాడంటే మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి అసలు ఏవి బ్లైండ్గా కూర్చోబెడతారు. ఏ ఆలోచన రాదు. ఒకవేళ ఆలోచించినా ఎలా ఆలోచిస్తుంటామంటే ఆ లోకాన్నంతా తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంటాం? వాక్యంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. వాక్యంలో పెట్టడానికి. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని చదివి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తుంటామో ఆలోచనలు మనలో డెవలప్ అవుతున్నాయంటే దేవుడి వాక్యమును అర్థం చేసుకోవాలన్న ఆసక్తి మనలో ఉంది. ఈ ఆలోచనలు కూడా కేవలం దేని గురించి అయితే మనం ధ్యానిస్తున్నామో దాని గురించి అనేది ఉండాలి. దాని గురించి
ఇంకా ఏది మన మైండ్లోనికి రానివ్వటానికి వీలు లేదు. ఇవేంటంటే ఎక్కువగా మీకు ఇచ్చిన హోంవర్క్ను చేస్తున్న కొలది మీరు నెమ్మదిగా దైవికమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతారు. దైవికమైన ఆలోచనలోనికి. దేవుడు ఇలా ఎందుకు చెప్తాడు? ఈ ఆర్టిస్టు ఇలా గీసాడంటే ఆ బొమ్మలో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే ఫిగర్ ఇక్కడ ఉందంటే ఈయన ఆలోచన ఇదే అని ఎలా ఒక ఆర్టిస్ట్ను బొమ్మల ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అందుకే ఎప్పుడు కూడా ఆ హోంవర్క్ అనేది తప్పనిసరి చేయండి. కొన్నిసార్లు మీరు చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళి బైబిల్ మీరు చదవగానే మీ దగ్గరకు వచ్చి మీ బైబిల్ చదవటంలోనే మీ ఆధ్యాత్మికత తెలిసిపోద్ది. అందరికీ తెలిసిపోద్ది. ఎందుకంటే ఆ చదవటంలోనే స్పష్టత, ఆ చదవటంలోనే ఎదుటివారికి అర్థమయ్యేంత లెవెల్లో ఆ భావోద్వేగాలతో మీరు చదువుతున్నప్పుడు అసలు వాక్యం వివరించినట్లుగా ఉంటుంది. ముందు అలా చదవటం మనకు రావాలి. ఇప్పుడు ఒక వాక్యాన్ని ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ను మనం చూద్దాం. దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. ఆ పండుగలో మనం చదువుతున్నప్పుడు ఏంటి? ఆ పండుగలో అనగానే అసలు ఆ పండుగ ఏంటి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోవాలి మనం. ఆ పండుగలో వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. ఇక్కడ సందర్భం ఏంటి అని ఆలోచించగలిగితే, పండుగలో ఆరాధించడానికి గ్రీసు దేశస్థులు వచ్చారు. గ్రీసు దేశస్థులు వచ్చి యేసుక్రీస్తును చూడాలి అన్న ఆలోచనను వ్యక్తం చేశారు. నెంబర్ 1, యేసుక్రీస్తును ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయనతో ఏం పని? ఎందుకు చూడాలనుకుంటున్నారు? వెంటనే మీరు అలా చదువుతుండగానే చూడాలనుకుంటున్నారు అంటే ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా మనతో ఫోన్లో మాట్లాడుతున్నారనుకోండి, ఒరేయ్ ఒకసారి నిన్ను కలవాలి రానంటే నెక్స్ట్ మనం వేసే క్వశ్చన్ ఏంటి? ఎందుకు? అది కామన్. అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు? చూడటానికి వాళ్ళు ఆంద్రేయతో మాట్లాడితే, ఆంద్రేయ ఫిలిప్పుని అడిగితే ఇద్దరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పి పంపించవచ్చు. సరే రండి అనొచ్చు. ఇప్పుడు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను అనొచ్చు. లేదు అంటే రండి అనొచ్చు. మిమ్మల్ని ఎవరైనా కలవాలనుకుంటున్నారన్నప్పుడు ఈ 2 సమాధానాలు చెప్తే ఏం చెప్తాను చెప్పండి? ఈ 2 రండి, లేదు ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాంలేండి అని. కానీ యేసుక్రీస్తు ఎంత భిన్నంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన చూడండి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రశ్న ఏంటి? సమాధానం ఏంటి? కుదరదు అనట్లేదు, తర్వాత చూద్దాం అనట్లేదు, రండి అనట్లేదు. ఎంత భిన్నంగా మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా బైబిల్ ఇంట్రెస్ట్ కలగకపోవడానికి కారణం ఏంటంటే, అన్ని కథలుగా
ఏముందిలే అన్నట్టుగా చెప్పేశారు మనకు ముందు తరాల వాళ్ళు. స్వతహాగా నువ్వు చదువు, అసలు చదివి కాస్త దానిలోనికి వెళ్ళు, యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు అని మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఏమండి, ఆయన చేసిన అద్భుతాల కంటే ఆయన మాటల్లో ఉన్న అద్భుతాలు చాలా గొప్పవి ప్రేమన వారలారా. ఆయన చేసిన అద్భుతాల పట్ల మనిషి దృష్టి పెట్టాడు, కానీ ఆయన మాటలే మహా అద్భుతాలు. ఎందుకంటే అది అర్థమైనప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే వారి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడా, లేదంటే వారి ప్రశ్నను విస్మరిస్తున్నాడా, లేదంటే ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెబుతున్నాడా, లేదంటే గ్రీసు దేశస్తులను విమర్శిస్తున్నాడా, సమాధానం చెబుతున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా? వాళ్ళు ఏమడిగినా ఈయన చెప్పాలనుకున్నది చెప్తున్నారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేశాను? నెంబర్ 1, సమాధానం చెప్తున్నాడా, లేదంటే వారిని విమర్శిస్తున్నాడా, లేదంటే వారి ప్రశ్నను పట్టించుకోకుండా ఈయనకు చెప్పాలనుకున్నది చెప్తున్నాడా? అసలు వాళ్ళు అడిగిన దానికి యేసుక్రీస్తు మాట్లాడుతున్న దానికి అసలు ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేదా? వాళ్ళు ఎందుకు చూడాలనుకున్నారు? ఏమండి, ఇందులో ముందు మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్వశ్చన్స్ మనం డెవలప్ చేసుకుంటున్నామో ధ్యానించడానికి అనువైన వాతావరణాన్ని ఎక్కడ సృష్టించుకుంటున్నాం మనం? మన మదిలో ధ్యానించడానికి ఒక అనువైన వాతావరణాన్ని మనం సృష్టించుకున్నట్లు అన్నమాట. ఎప్పుడైతే ఇది మైండ్లోనికి వెళుతుందో ఈ లేఖనం ఇక కళ్ళ ముందు ఉండవలసిన అవసరత కూడా లేదు. ఎందుకంటే మైండ్లో అదే తిరుగుతుంటుంది గనుక. కాబట్టి ఇప్పుడు మనం వేసుకున్న 4 ప్రశ్నల్లో ఏది రైట్ అనే ఆలోచన మనకు కలుగుతుంది? సమాధానం చెబుతున్నాడన్న భావన కలుగుతుందా, లేదంటే వారిని విమర్శించినట్లుగా మీకు అనిపిస్తుందా, లేదు అంటే వారు ఏదడిగినా యేసుక్రీస్తు చెప్పాలనుకున్నది చెబుతున్నాడా, లేదు అంటే ఇదిగో ధర్మశాస్త్రంలో ఉంటున్న వాటిని ఏదైనా కోట్ చేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇందులో మనకు రావలసిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తును ఎవరు ఏమడిగినా సమాధానం చెబుతాడే తప్ప సమాధానాన్ని దాటవేసే ప్రసక్తే లేదు. కొన్నిసార్లు మనిషిగా మనకు తెలియక సమాధానాన్ని దాటవేస్తామేమో, కానీ యేసుక్రీస్తుకు తెలియందేముంది? యేసుక్రీస్తుకు చెప్పలేనిదంటూ ఏమీ లేదు. కొన్నిసార్లు ఆయన చెప్పలేదంటే వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వారికి లేదనే తప్ప ఆయన చెప్పలేక కాదు ప్రియమైన వారలారా. కాబట్టి ఇప్పుడు ఒక ఆలోచనకు మనం కంక్లూడ్ అవుతున్నాం. ఏంటంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు సమాధానమే చెప్పాడు. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాడు? ఏ ప్రశ్నకు? గ్రీసు దేశస్తులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నదానికి సమాధానము. ఇప్పుడు సమాధానం ఏం చెప్తున్నాడో చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు ఆలోచన చేద్దాం. వాళ్ళు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు చెబుతున్నది ఇది ఎలా సమాధానం? ఈ రెండింటికి లింక్ లేనట్లుగా, అసలు వాళ్ళ ప్రశ్నకి ఇది సమాధానము కానట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఈ రెండింటి మధ్య
మనం సయోధ్య ఎక్కడ కలుస్తుంది, ఎలా ఆలోచించాలి అనేది ఇప్పుడు పదును పెట్టాలి. అంతకంటే ముందుగా అసలు గ్రీసు దేశస్థులు ఎందుకు చూడాలనుకుంటున్నారో ఆ మాట కూడా చూసి మనం ముందుకు వెళదాం. దయచేసి మీరు చూడండి, ఇదే 12వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. యేసుక్రీస్తును ఎందుకు చూడాలి అన్న థింకింగ్ కలిగింది గ్రీసు దేశస్థులకంటే వారికే కాదు, అనేకులకు యేసుక్రీస్తును చూడాలి, యేసుక్రీస్తు తిరిగి లేపిన లాజరును కూడా చూడాలి అని. అంటే చూడాలి అన్న ఆలోచన ఎందుకు కలిగిందంటే ఆయన లాజరును తిరిగి లేపాడు గనుక. లాజరును తిరిగి లేపాడు గనుక. మరణాన్ని గెలిచి లాజరు భూమి మీద మరలా బ్రతికాడంటే ఏమండి, ఆ కాలంలో ఇంతకంటే పెద్ద అద్భుతం ఏమైనా ఉందా? కాబట్టి ఆ సందర్భంలోనికి మనం వెళుతున్నప్పుడు ఆ పైన జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే లాజరును ఆయన సమాధిలో నుంచి తిరిగి లేపటాన్ని బట్టి యేసుక్రీస్తు లాజరును లేపాడు అన్న వార్త ఆ ప్రాంతములో దావానలముగా వ్యాపించింది. ఇది నెమ్మదిగా తెలిసింది. ఇక గ్రీసు దేశస్థులు కూడా ఏంటంటే దీనిని గురించి విని అంటే ఆయన అద్భుతాలు చేస్తాడా, అసలు ఇది నిజమా, అసలు ఏం జరిగింది, ఒక్కసారి మేము ఆయనను చూడాలి. ఎస్పెషల్లీ గ్రీసు దేశస్థులే అని పర్టికులర్గా ఎందుకు వ్రాయబడింది అంటే యూదులు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతుంటారు, లేఖనాల మీద. గ్రీసు దేశస్థులు అద్భుతాల మీద ఆధారపడ్డారని లేఖనాలలో రాయబడింది. యూదులు సూచక క్రియ జ్ఞానమును వెతుకుతున్నారు. కాబట్టి ఇది ఎలా జరిగింది అని ఇదిగో దానికి కనెక్ట్ అయ్యి వీళ్ళు పండగప్పుడు వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తును చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో దయచేసి మీరు ఆలోచించండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అంటే ఆయన మృతుల పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను చూడాలనుకున్నారు అన్నప్పుడు మృతుల పునరుత్థానాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను అడిగిన వాళ్ళు చెప్పండి దయచేసి. ఏ ఆలోచన తట్టలేదని చెప్పండి, నిశ్శబ్దంగా మాత్రం ఉండకండి. నిన్ను చూడాలి అనుకున్నప్పుడు ఎందుకు యేసుక్రీస్తు గోధుమ గింజ అంటున్నాడు? ఆ తర్వాత స్టార్టింగ్ ఆయన ఎత్తుకున్న మాట ఏంటంటే 12వ అధ్యాయంలో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆ మహిమ ఎలా పొందుతాడంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఏమండి, ఈ కనెక్షన్ అర్థమైతే 12వ అధ్యాయంలో ఉన్న సందర్భం అంతా చాలా చక్కగా అర్థమవుద్ది. ఎందుకంటే ఇక్కడ నుంచి టర్నింగ్ తీసుకుంది యేసుక్రీస్తు చెబుతున్న మాటలన్నీ. ఇది మనకు అర్థమై ఉంటే 12వ అధ్యాయం అంతా మనం ఈ బేస్ మీద మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది కలిగి ఉంది. నేను వేసిన ప్రశ్న అర్థమైంది కదా? ముందు ప్రశ్న చెప్పండి నాకు, ఎవరైనా సరే. ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు, నువ్వే నువ్వు చెప్పు, నీకు అర్థం. ప్రశ్న చెప్పు. ఎందుకు చూడాలని అనుకుంటున్నారు? గ్రీసు దేశస్థులు అసలు యేసుక్రీస్తును ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది మన ప్రశ్న. ముందేంటంటే మనకు ప్రశ్న అర్థం కావాలి కదా, రైట్.
ఇప్పుడు ఎందుకు చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు, నీకు ఏం అర్థమవుతుంది చెప్పు. ఏమన్నా ఆలోచన నీకేమన్నా అనిపిస్తుందా? ఇంకా రాలేదు. ఓకే, వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు మనకి ఏది తోస్తే అది చెప్పొద్దు, దేని మీద నిలబడిపోవాలి. వాళ్ళు చూడాలనుకుంటున్నారు, ఇదే మైండ్లో ఉండాలి. వాళ్ళు చూడాలనుకుంటున్నారు, యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడాలనుకుంటున్నారు చెప్తున్నారు. ఇప్పుడు దుష్టుడు మనల్ని ఎలా డైవర్ట్ చేస్తాడు చెప్పమంటారా? వాళ్ళు చూడాలనుకుంటున్న దాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే అసలు బేసే ఇది. ఇప్పుడు దీన్ని మర్చిపోయి దుష్టుని డైవర్షన్ అనేది ఎలా ఉంటుందంటే, గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నారు అనే దాన్ని చిన్నది చేసి, వెంటనే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల మృతుల పునరుత్థానము, చనిపోయిన తర్వాత బ్రతుకుంది. ఇదిగో యేసుక్రీస్తు సువార్త చెబుతున్నాడు, చావు బ్రతుకుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ చూడాలనుకున్న దాని గురించి ఇదంతా మాట్లాడుతున్నాడు అనే దాన్ని మనం వదిలేస్తాం. ఇదిగో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్న దాని గురించి ఏం చేస్తుంటాం? ఆలోచన చేస్తున్నాం. ఏదైనా ప్రశ్నకు సమాధానం, ప్రశ్నకే సమాధానం అంటే ముందు మన మైండ్లో ఏం తిరుగుతుండాలి? ప్రశ్నే తిరుగుతుండాలి అంతే. ఎందుకు చూడాలనుకున్నారు? చూడాలనుకున్న వీరు చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈ రెండింటిని గురించే మనం మైండ్లో పెడుతుండాలి. అది తప్ప ఏది మన మనసులోనికి రానివ్వద్దు. మీరు పరీక్షలు రాస్తుంటారు, ముందు క్వశ్చన్ పేపర్ అంతా చదువుతారు. చదివిన తర్వాత ఏం స్టార్ట్ చేస్తారో తెలుసా? ఏ ఆన్సర్ అయితే రాయాలనుకుంటున్నారు ఇక ఆ ఆన్సర్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిగిలిన ఆన్సర్లు అవి పక్కకే. ఏదైతే ప్రశ్న అయితే మొదలు పెట్టారో ఆ ప్రశ్నకు ఆన్సర్ కొరకు మాత్రమే మీ బ్రెయిన్ వర్క్ చేస్తుంటుంది. ఎన్నో తెలిసినా అందులో రాయలే. కాబట్టి ఏమై ఉండొచ్చు? నువ్వు చెప్పు నాన్న. నువ్వే. ఒకవేళ నీకేం ఐడియా రాలేదంటే రాలేదని చెప్పు. రాలేదు, వెరీ గుడ్. ఎందుకంటే ఆ ఒప్పుకోవటమే రావాలి ముందు కదా. ఇంకెవరు చెప్తారు? నీకేమన్నా ఆలోచన వచ్చిందా? రాలేదు, వెరీ గుడ్. నువ్వు తమ్ముడు వెస్లీ. వాళ్ళు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు? నిన్ను చూడాలి అన్న ఆ ప్రశ్నకు ఈయన మాట్లాడుతున్న మాట, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ అని ఆ ప్రశ్నకు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన సమాధానం అయితే చెబుతున్నాడు, ఆ ప్రశ్నకే చెబుతున్నాడు. ఆయన మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్తున్నాడు. ఈ ఇష్యూ అంతా అదే ఉంది, ఈ 12వ అధ్యాయం అంతా అదే ఉంది. దీనికి ఉన్న చిన్న కనెక్షన్. కూర్చోదాం. జాన్ ఓకే. ఇంకా లాస్ట్కి ఎవరైనా చెప్తారా? లాస్ట్లో ఓకే. ఇంకా ఓకే.
ఇంకా మీ ఆలోచనలు తిరుగుతుండాలి. తిరుగుతుండాలి? క్వశ్చన్ మాత్రమే తిరుగుతుండాలి, ఇంకేది ఆలోచించడానికి వీల్లేదు. క్వశ్చనే ఒక్కటే. యేసుక్రీస్తు వాళ్ళ ప్రశ్నకు ఇది సమాధానం ఎలా చెప్పాడు, ఇది ఎలా సమాధానము అయింది. ఇంకా అందరిలో కొంచెం కొంచెం సమాధానం వస్తుంది. ఇంకా మనం ఎప్పుడు కూడా, మీరు వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తున్నప్పుడు అప్పుడప్పుడు అంటారు కదా, నేలను వదిలి సాము చేయొద్దు. నేల మీద ఉండి మీరు కర్ర ఎంతైనా తిప్పండి. అలాగే ఎప్పుడు కూడా బేస్ను వదిలేయద్దు. బేస్ను వదిలేసే క్రమం ఎప్పుడవుద్దంటే మిగిలిన వాటి జోలికి వెళ్తుంటాం. మిగిలిన వాటి జోలికి వెళ్తున్నామంటే దేన్ని వదిలేసినట్టు? మనం బేస్ను వదిలేసినాం. అసలు ఎక్కడ ప్రారంభించామో దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రశ్న అక్కడే ఉంది, సమాధానం కూడా అక్కడ ఉంది. ఆ రెండింటికి ఇది ఎలా సమాధానం అయ్యింది అని తెలుసుకోవటమే మనం అంతా. వాళ్ళు ప్రశ్న అడిగారు యేసుక్రీస్తు, అది ఎలా సమాధానమైంది అని తెలుసుకోవటమే. అది ఎలా సమాధానమైంది అని తెలుసుకోవటమే. ఇలా యేసుక్రీస్తు మాటలు ఎక్కడ మీరు ఆలోచించినా ఎంత ఆలోచింపచేసే మాటలు యేసుక్రీస్తు మాట్లాడుతూనే ఉంటాడు. యేసుక్రీస్తుని ఎక్కడ ఆయన మాట్లాడిన మాటలను మీరు చూడండి, వాస్తవానికి దూరంగా, అడిగిన వాటికి భిన్నంగా, అసలు ఎందుకు ఇది చెబుతాడు అన్నట్లుగానే ఉంటాయి. కానీ ఆయన మాటలు మాత్రం చాలా ఆలోచనాత్మకంగా ఇప్పటికీ మనం ధ్యానించగలుగుతున్నామంటే గొప్ప మాటలవి. లాజరును తిరిగి లేపిన యేసుక్రీస్తును చూడాలి అనుకున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, లాజర్ని లేపిన ఆయన ఎలా ఉంటాడు అన్న దాంట్లో వాళ్ళ ఇమాజినేషన్ ఏంటి? మొన్న గణపవరం ఒక మీటింగ్కి వెళ్ళాను. గణపవరం అనేది ఒకటి మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మొదటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి చాలా ఎగ్జైటింగ్గా వచ్చాడు. ఎందుకు ఎగ్జైటింగ్గా వచ్చాడు అంటే, శుభవార్త ఛానల్లో ప్రతి బుధవారం వాక్యాన్ని విని, ఇదిగో టీవీలో కనబడుతున్న ఆయననే ఇప్పుడు నేను చూడబోతున్నానని చాలా ఎగ్జైటింగ్గా వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను చూడగానే ఆయన ఎగ్జైట్మెంట్ అంతా చల్లారిపోయింది. ఎందుకు? మీటింగ్కి చాలా దగ్గర నడుచుకుంటూ వెళ్ళాను. స్టేజ్ మీదకి నన్ను ఎవరు పిలవకముందే నేను వెళ్ళి కూర్చున్నాను. ఆ తర్వాత నా వెనకాల నలుగురు లేదు. ఆయన ఏం ఊహించుకున్నాడంటే, టీవీలో మాట్లాడుతున్న ఈయన ఏ కారులో దిగుతాడో, ఏ సూట్ వేసుకుంటాడో, ఈయన వెనకాల ఎంతమంది ఉంటారో, అసలు ఈయనను కలవడానికి అవుతుందా లేదా అని కన్వీనర్కు ఫోన్ చేస్తున్నాడట. ఆయనతో కాసేపు మాట్లాడించే ప్రార్థన చేస్తారా, ఆయన మాట్లాడతాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను కూర్చోబెట్టుకొని నేనే అడుగుతున్నాను, చెప్పండి ఏంటి సంగతులని. చాలా డిసప్పాయింట్ అయిపోయి ఓ 10-15 నిమిషాలకు తేరుకొని, ఏమండి నేను ఎంతో అనుకున్నాను అని మళ్ళీ ఏమంటున్నాడంటే, అయినా నిజమైన ప్రేమ అంటే ఇదేనే కదండి, నేనేదో ఊహించుకున్నాను. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా లాజరును తిరిగి లేపిన ఆయన ఎలా ఉంటాడు, వీళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంది, మామూలుగా లేదు.
యేసుక్రీస్తు నన్ను చూడాలి అని మీరు అనుకుంటున్నారు. నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గోధుమ గింజలా నేనున్నాను. అంటే నేను చాలా చిన్నగా కనపడతాను ఇప్పుడు నన్ను మీరు చూస్తే. కానీ గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. అంటే మీ ఊహల్లోనికి నన్ను చూడాలనుకున్నప్పుడు ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. నన్ను ఎప్పుడు చూడాలంటే మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందక మునుపు నన్ను చూస్తే మనిషిని, మహిమ పొందిన తర్వాత నన్ను చూస్తే సర్వాధికారిని. నేను మహిమతో ఉన్నప్పుడు నన్ను చూస్తే నేనేంటో మీకు అర్థమవుతుందని ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో చూసారా. వాళ్ళ ఆలోచనలో ఉన్నది ఎరిగిన యేసుక్రీస్తు లాజర్ను లేపిన నేనెంత గొప్పవాన్నో అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏం డౌట్ వస్తుందంటే లాజర్ను లేపిన ఆయన ఈయనేనా అని మీరు అనుకుంటారు. మీరు ఊహించుకున్నది ఏమీ లేదు ఇక్కడ. నేను మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందక మునుపు నన్ను చూస్తే మీకు అర్థం కాదు. మహిమ పొందిన తర్వాత నన్ను చూస్తే మీకు అర్థమవుతాను నేను అని ఎక్కడి వరకు తీసుకుని వెళుతున్నాడు అంటే ఇదిగో మృతుల పునరుత్థానము వరకు తీసుకుని వెళ్ళి తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకొని చదవండి. 24వ వచనం నుండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండునట్టు నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని అని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల వైపుకు వెళుతున్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రేమన్న వారలారా, ఇక్కడ చెబుతూ ఇదిగో నన్ను చూసి వెళ్ళటం కాదు, నన్నేం చేయాలి, వెంబడించాలి. చూడటానికి వచ్చిన వాళ్ళకి నేను అర్థం కాదు, నన్ను వెంబడిస్తున్న వాళ్ళకి నేను అర్థమవుతాను అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ గడియ కోసమే నేను వచ్చాను కదా అంటున్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ప్రేమన్న వారలారా, నిజంగా గోధుమ గింజ చాలా చిన్నది, చేతిలో పెట్టుకుంటే ఎక్కడుందని కనబడదు. అదే గోధుమ గింజ చస్తే విస్తారంగా ఫలిస్తుంది. దాన్ని చేతిలో పెట్టుకోవటం అనేది చాలా కష్టము. కాబట్టి మానవ దేహముతో నన్ను చూస్తే మీకు అర్థం కాను. నేను మహిమ దేహముతో ఉన్నప్పుడు నన్ను చూస్తే నా ఔన్నత్యం ఉంటుంది. అయినా నన్ను చూసి వెళ్ళటం కాదు, నన్ను వెంబడించిన వానికి నేనేంటో అర్థమవుతాను. ఇప్పుడు ఆలోచించండి. మన యూత్ది మనం లైవ్ ఇచ్చినప్పుడు చాలామంది ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మీరు ఏదేదో అడుగుతున్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, మొత్తానికి ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే, అప్పుడు నేనేమన్నట్టు మీకు చెప్పినా అర్థం కాదు, వచ్చి చూడండి అన్నాను. మరి అంతే కదా, మీకు చెప్పినా అర్థం కాదు, మీరు ఒకసారి వస్తే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు కూడా నన్ను వెంబడిస్తే నేను అర్థమవుతాను, నన్ను చూసి వెళ్ళిపోతే కాదు. ఒకవేళ నేనేంటో మీకు తెలియాలి అంటే ఇప్పుడు కాదు, నేను విస్తారంగా ఫలించి మరణించి తిరిగి లేచిన తర్వాత నేనేంటో అర్థమవుతాను అంటున్నాడు. ప్రేమన వారలారా,
నిజంగా వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎంత చక్కటి సమాధానాన్ని చెప్పాడో మీరు ఆలోచించండి. ఎంత చక్కటి సమాధానాన్ని చెప్పాడు. లేఖనాలలో యేసుక్రీస్తు మాటలన్నీ ఇలానే ఉంటాయి. ఎక్కడెక్కడ యేసుక్రీస్తు మాట్లాడాడని చక్కగా మత్తయి సువార్త నుంచి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే అన్ని మాటలు అడిగింది ఈయన మాట్లాడుతున్నది వేరువేరుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ రెండింటికి ఆ కనెక్షన్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికి. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక పాప తల్లిని అడుగుతుంది, అమ్మ తెల్లన్నం పెట్టమ్మా, తెల్లన్నం పెట్టమ్మా, తెల్లన్నం పెట్టంటే అందరూ వైట్ రైస్ అడుగుతుందేమో అన్నారు. వైట్ రైస్ తీసింది. వైట్ రైస్ తీసిన తర్వాత మళ్ళీ అమ్మ తెల్లన్నం పెట్టమ్మా, తెల్లన్నం పెట్టమంటే ఎవ్వరికి అర్థం కావట్లేదు. కానీ తల్లికి అర్థం అయిపోయింది, పెరుగన్నం పెట్టంటుంది అని. చూసారా, ఒక బిడ్డ భావాలను తల్లి ఎలా అర్థం చేసుకోగలుగుతుందో, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఆయన క్యారెక్టర్లోనికి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు ఆ ఆలోచనలోనికి మనం వెళతాం ప్రేమల వారిలారా. లోకంలో రోజంతా ఉండి ఏదో 10 నిమిషాల కొరకు లేఖనాలను అర్థం చేసుకుంటామంటే మన వల్ల కాదు, మన వల్ల కానే కాదు. నెమ్మదిగా దైవత్వంలోనికి లేఖనాలలోనే బ్రతుకుతున్నట్లుగా మన జీవితాన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. అందుకే మీ కళ్ళ ముందు ఏదున్నా దాని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు దైవ కోణంలో మనం ఆలోచించగలుగుతున్నామా? దైవ కోణంలో ఎప్పుడైతే మనం దైవ కోణంలో ఆలోచించటం ప్రారంభిస్తామో, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాటలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యంలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి కేవలం లోకంలో అనేక రకాలుగా ఆలోచించి అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని మాటల దగ్గర కూడా ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని ఆ ప్రశ్నను మాత్రమే మనం మనసులో పెట్టుకోవాలి. అక్కడి నుంచి అసలు డైవర్ట్ అవ్వటానికి వీలు లేనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఒక తల్లికి బిడ్డ ఏమడుగుతుంది, ఒక తల్లి మాట బిడ్డకు అర్థం అవుతుంది. చాలాసార్లు చూడండి, పిల్లలు మాట్లాడినప్పుడు మనం ఎవరి వైపు చూస్తుంటాం? తల్లి వైపు చూస్తుంటాం. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఆమె చేస్తే కానీ మనకు అర్థం కాదంతే. కాబట్టి యేసు మాటను అర్థం చేసుకోగలిగే ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేకమైనవి ఏం చేస్తుండాలి, మనం చేస్తుండాలి. అందుకే వాట్సాప్లో ఏదైతే వర్క్ ఇస్తున్నారో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక 3, 4 నెలలు 5 నెలలు మీరు అలా ఆ హోంవర్క్ని మీరు చేయండి. తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఇదిగో ఎవరిని అడిగా చెప్పగలిగే స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు. అందులో అనుమానం ఏమీ లేదు. అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చేయాలి, అనేకమైన ప్యాసేజీలను చూడాలి. ముందు చక్కగా చదవటం రావాలి. 2 క్వశ్చన్స్ ఫ్రేమింగ్ రావాలి, ప్రశ్నలు తయారు చేసుకోవటం రావాలి. తరువాత ఆ ప్రశ్నల కొరకు సమాధానాలను అక్కడే ఉన్నవన్న మైండ్లో ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటాయి, అంతే, అక్కడే ఉంటాయి. అది బేస్ నీకు. దాన్ని విడిచి ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. అక్కడే ఉండి ఆ పై వచనాలు, కింది వచనాలు, సందర్భాలు, ఉద్దేశాలు, పదాలు, వస్తువులు అన్నీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే టోటల్గా అలర్ట్ అయిపోయి మనం ధ్యానించగలిగితే దానికి సమాధానం ఇదే. కానీ ఎలా సమాధానం అన్నది మాత్రమే మనం ఆలోచనలోనికి పెట్టుకోగలిగితే నెమ్మదిగా ఆ సమాధానములోనికి వెళతాం ప్రేమన వారలారు. యూదులకు కూడా యేసుక్రీస్తు సిలువకు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్థం కాలేదు ప్రేమన వారలారా. సిలువ మీద ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం ఏంటో అర్థమైంది. శతాధిపతి జరిగిన వాటిని చూసి ఈయన నిజముగా దేవుని
కుమారుడు అని ఒప్పుకున్నాడు నిజముగా. కాబట్టి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల తర్వాత ఆయన కనబడిన విధానం వేరు. ఎంత గొప్పవాడయ్యాడు అంటే ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతి వాని నోరు దేవుని మహిమ నిమిత్తము ఆయనను ప్రభువను ఒప్పుకొనున్నట్లు. ఇదిగో ఆయన మిక్కిలి హెచ్చించబడ్డాడు ఆయన మహిమ పొందిన తర్వాత. ప్రేమన్న వారలారా, మహిమ పొందక మునుపు మనిషి, మహిమ పొందిన తర్వాత ఆయన మనిషి కాదు ప్రేమన దేవుని పిల్లలారా, సర్వాధికారి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచించండి, ఇదే మైండ్లో పెట్టుకొని ఆ అధ్యాయం అంతా చదివితే ఒక ప్రశ్నకు ఆయన ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే, ఇదిగో నన్ను నమ్మాలి, నన్ను వెంబడించాలి, నేనే కాదు, ఇదిగో నేను మహిమ పొందిన తర్వాత మిమ్మల్ని కూడా ఆకర్షించుకుంటాను అని గ్రీసు దేశస్థులకు ఏం చెప్తున్నాడంటే రాబోయే జీవితాన్ని గురించిన అవగాహన కలిగిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి తనను చూడటానికి వచ్చిన వారిని కూడా ఇదిగో మరణ సమాధి పునరుత్థానపు లోతుల్లోనికి తీసుకొని వెళ్ళి మరో జీవితాన్ని గురించి ఆలోచన కలిగిస్తున్నాడు అంటే ఎంత చక్కటి సమాధానం ఆయన చెప్పాడో చూడండి లేఖనాల్లో. కాబట్టి దయచేసి ఇలాంటివి అనేకం ఉంటుంది, ఏం లేదు, ఒక 3-6 నెలలు ఏం చెప్పినా అది చేయండి దయచేసి, అంతే. ఎందుకు చేయాలని మీరు అనకుండా ఏం చెప్పినా అది చేయండి అంతే. చదవమంటే చదవండి అంతే. ఎలా చదవాలో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి గట్టిగా, స్పష్టంగా, కామాలు, ఫుల్ స్టాపులు, హైఫన్స్, ఆశ్చర్యార్థకాలు ఇవన్నీ గమనించుకుంటూ ఆ చదువుతూ క్వశ్చన్స్ డెవలప్ చేసుకుంటూ వాటికి సమాధానాలు వెతకగలిగితే ప్రేమన్న వారలారా, రానున్న రోజుల్లో ఇదిగో అందరము కూర్చొని అనేకమైన సంగతులు ఇదిగో మనం తెలియజేసే సామర్థ్యములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ వెల్లడైంది ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఆయన గొప్పతనం అనేది మానవ ఆకారంలో ఉన్నప్పుడు యూదులకు అర్థం కాలేదు. మీరు ఇలా నన్ను చూస్తే నేను మీకు అర్థమవుతాను అనుకోవట్లేదు అని తన మరణ సమాధి పునరుత్థానములను చూస్తున్నాడు. ఏమండి, ఆ తర్వాత కాలాలలో మరణ సమాధి పునరుత్థానముల తర్వాత గ్రీసు దేశస్తులకి ఇది కనెక్ట్ కదా. ఓహో, ఆయన ఇంత గొప్పవాడా. అప్పుడు లాజర్ని తిరిగి లేపిన దానికంటే ఈయన ఎక్కువ కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే లాజరు మరలా చనిపోయాడు. కాబట్టి లాజరును బట్టి నన్ను చూడాలనుకుంటున్నారు, నన్నుగా చూస్తే ఇక ఎవరిని చూడవలసిన అవసరత లేదు అని యేసుక్రీస్తు చక్కటి సమాధానాన్ని చెప్పాడు ప్రేమన వారలారా. కాబట్టి నెమ్మదిగా మనం నెల కూడుకుంటున్నాం కనుక అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఏది చెప్పినా అది వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెంటనే చేయటానికి అలవాటు పడండి. నిజంగా దాన్ని ప్రేమించగలిగితే వాక్యము నిన్ను ఆనంద సముద్రంలో ముంచి తేల్చేంత ఆనందాన్ని మనకు పంచుతుంది. అందుకే పౌలు గారు కూడా శ్రమలయందు కూడా నేను ఆనందిస్తున్నాను అంటాడు. శ్రమలయందు కూడా, శ్రమలలో ఆనందం ఏంటి అనుకుంటాం, కానీ విషయం చెప్పమంటారా, ఎప్పుడైతే మన శ్రమల్లో ఉంటామో దేవుడు ఒక పాయింట్ని ఇలా పడేస్తాడు అంతే. ఆ పాయింట్ మనకి ఏం కలిగిస్తుంటుంది, అబ్బా లేఖనాలలో ఎంత బాగుంటుందా అసలు ఆ శ్రమలలో ఈ వాక్యపు లోతు నీకు అర్థమవుతే శ్రమలు చిన్నమవుతుంది, వాక్యపు ఆనందమే. అందుకే పౌలు గారు శ్రమలయందు కూడా నేను సంతోషిస్తున్నాను అన్నాడంటే దేన్ని బట్టి అంటే లేఖనాల లోతుల్లోనికి వెళుతున్నాడు. లేఖనాలు అర్థమైనప్పుడు మన శ్రమలు కూడా ఎలా ఉంటాయి, చిన్నమైపోతాయి ప్రేమన్న వారలారా. కాబట్టి మన జీవితం చిన్నది, కాబట్టి ఎక్కువ
ఎక్కువగా బైబిల్ చదువుతూ ఎక్కువగా లేఖనాలలోనికి వెళ్ళి శక్తి కలిగిన వారుగా దేవుని కొరకు బ్రతకడానికి మనం ప్రయత్నము చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. అక్షరాలు దిద్దుకున్నట్టుగా నాయన, ఆలోచనలోనో నాయన మేము దిద్దుకుంటున్నాం నాయన తండ్రి. లోక జ్ఞానము నాయన, లోకపు స్థితిగతులలో ఉన్న మాకు నాయన నీ వాక్యపు వాతావరణంలోనికి నాయన ఇప్పుడిప్పుడే వస్తున్నాం తండ్రి. నీలా ఆలోచించటం మాకు నేర్పించండి. నీ ఆలోచనలు పసిగట్టగలిగే పరిశోధనను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, ఆసక్తి కలిగిన నీ పిల్లలు నాయన నీ కళ్ళ ముందున్నారు తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలను నాయన నిపుణులుగా తీర్చిదిద్ది నాయన అనేక సంగతులు నాయన క్రైస్తవ సమాజానికి అందించగలిగి బలోపేతం చేయగలిగే బలమైన సాధనాలుగా నాయన నిలవబెట్టండి. నిర్విరామంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించమని తండ్రి దీన్ని నడిపిస్తున్న నాయన నీ దాసులకు నాయన, నీ దాసురాలికి నాయన సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకను వాక్య పరిచర్యలో నాయన నీ దాసుని బలముగా వాడుకొని ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, మరలా సెకండ్ సెషన్లో కూడా మాకు తోడుగా ఉండమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కటి ఆలోచనను మన ముందు పెట్టి వాక్యాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలో తెలియజేసినటువంటి దైవజనులు సునీల్ కుమార్ గారికి ఒక కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ కొరకు భోజనం ఏర్పాటు చేయబడింది. త్వరితంగా మరి భోంచేసి మళ్ళా 2 గంటలకల్లా కూర్చోగలిగితే మధ్యాహ్నం వేళ మరొక సెషన్ మన కొరకు ఎదురు చూస్తుంది కనుక దయచేసి చాలా స్పీడ్గా మీరు తొందరగా భోంచేసి ఇదే ప్రాంగణానికి వచ్చి కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. పిల్లలు వెళ్ళిపోండి, ముందు వెళ్ళిపోండి, భోంచేసాను. భోజనం చేసిన అనంతరం మరి మీరు త్వరితంగా వచ్చి, ఎందుకంటే నెలకి ఒక్కరోజే, దయచేసి మీ భోజన సమయాన్ని కుదించుకొని ఒక 35 నిమిషాలు సమయం ఉంది. ఈలోపు మీరు భోజనం చేసి మరలా వచ్చి ఈ యొక్క సభ ప్రాంగణం, తరగతి ప్రాంగణంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. దయచేసి విషయాన్ని అందరూ గమనించగలరు.